బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇంతవరకు తెలుగుదేశం, ఆంధ్రజ్యోతి అట్లాగే తెలుగుదేశం అనుకూల మీడియాకి శత్రువు. ఎందుకంటే ఆయన తెలుగుదేశాన్ని కూడా నిలదీస్తుంటారు కాబట్టి వైసీపీని విమర్శిస్తారు, తెలుగుదేశాన్ని విమర్శిస్తారు. అట్లా విమర్శించకూడదు. నువ్వు వైసీపీని విమర్శిస్తే తెలుగుదేశాన్ని పొగడాలి, తెలుగుదేశాన్ని విమర్శించేటట్టయితే వైసీపీ వాడి అయి ఉండాలి. లేకపోతే కనుక మధ్యలో ఉంటానంటే కుదరదు. కాబట్టి జీవీఎల్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత దారుణంగా చేయాలో అంత దారుణంగా చేశారు. కానీ ఇప్పుడు అదే జీవీఎల్ తను ఒక సెఫాలజిస్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్పగానే ఇప్పుడు ఆయన మంచోడైపోయాడు. అది తెలుగుదేశం గెలవబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి 110కి పైగా అసెంబ్లీ, 18 నుంచి 20 లోక్సభ స్థానాలు రానుంటే తమ పార్టీ అంతర్గత సర్వేలో తెలియదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి 9 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సందర్భంలో గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెప్పి తెలంగాణలో చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల తమ పార్టీకి సానుకూల ఓటు పెరగబోతోందని విశ్లేషించారు. కేజ్రీవాల్ కవిత అరెస్ట్ అంశం తమకు ఎట్లాంటి నష్టం చేయదన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్తో ఆప్ అవినీతి ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 5 లోక్సభ, 5 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. గాజు గ్లాస్ గుర్తు స్వతంత్రులకు కేటాయించడం కొంత గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో మే 6వ తేదీలో కూటమి ప్రచారం కోసం కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కూటమి మరింత పుంజుకోవాలంటే మోడీ పేరు ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలని అభిప్రాయపడ్డారు.